Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share, and subscribe. When it started your cinema journey and what you'll say, and where it started, when it started, with whom it started, and what you'll say? మై జర్నీ స్టార్టెడ్ 2012 అండి. 2012. ఐ వాజ్ ఏడీ టు పూరి గారు. సూపర్. ఆయనతో ఒక 5 ఏళ్ళు పనిచేశాను. 4.5 5 ఏళ్ళు. దాని తర్వాత ఐ మేడ్ మై ఫస్ట్ ఫిల్మ్ 47 డేస్ అని సత్యదేవ్ హీరోగా. అది కోవిడ్లో Z5కే ఒరిజినల్ ఇచ్చాం. అది కూడా సో ఇంకా అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ ఐ వాజ్ డూయింగ్ ఓటీటీ వెబ్ సిరీస్ ఒరిజినల్స్ అట్లా. సో పూరి గారికి మీరు తీసిన బ్యాక్ టు బ్యాక్, ఐ మీన్ తీసిన తర్వాత వెంకట కవి కానీ అవి కానీ చూడడం జరిగిందా? ఆయన ఆయన చూసారండి వెంకట కవి ట్రైలర్ ఒకటి షేర్ చేసినట్టున్నప్పుడు, దాని తర్వాత అవార్డు వచ్చినప్పుడు న్యూస్ ఒకటి షేర్ చేసుకున్నాను. సూపర్. సో యా, ఇది ట్రైలర్ ఏమన్నా చూపించడానికి కుదిరిందా? స్కోప్ ఏమన్నా లేదు, చూపించాలి. సార్ ఇస్ బిజీ విత్ పోస్ట్ ప్రొడక్షన్ దాంట్లో బిజీగా ఉన్నట్టు. సో వాట్ ఆడియన్స్ కెన్ ఎక్స్పెక్ట్ అండి? ఆ రోజున మామూలుగా సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. అవును. సో ఇటు ఓటీటీ స్ట్రీమ్లో మీరు వస్తున్నారు కాబట్టి జనాలకి ఎలాంటి ఒక ఫన్ రైడ్ని మీరు ఇస్తారంటే వాట్ యూ విల్ సే? అంటే వాట్ యూ విల్ సే? ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఓటీటీలో సరదాగా మనం పని చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ లేదా తింటూ బింజ్ వాచ్ చేయడం అలవాటు అయింది. ఎస్. సో అట్లా మీరు మేము కాపులం పెట్టుకుని కూర్చుంటే మీరు డిన్నర్ చేస్తూ హ్యాపీగా పడుకునే టైంకి ఒక మంచి ఫీల్తో యూ కెన్ ఎడిట్ అప్ ఆర్ మార్నింగ్ ఎనీథింగ్ విత్ ఫ్యామిలీ. డ్యూరేషన్ కూడా పెద్ద ఎక్కువ టైం ఏం లేదు, ఎందుకంటే క్లబ్ చేస్తే మీకు 2 hours 45 నాకు నిన్న 3 episodes కూడా చాలా ఫాస్ట్ అయిపోయింది. సో 3 hour కంటెంట్ లాగా ఒక సినిమా చూసిన కంటెంట్ డ్యూరేషన్ అవును 2 hours 45 minutes or 3 hours మధ్యలో ఒక మంచి కంటెంట్ హ్యాపీగా సరదాగా అందరితో క్లీన్ కంటెంట్. సో సార్ ఇప్పుడు దాకా మీరు 3 films మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ తో ఇట్ ఇస్ సిరీస్ వీ కెన్ కన్సిడర్ 3 films. అయితే అది కోవిడ్ టైంలో రిలీజ్ అయింది అన్నారు. అప్పుడు కూడా యుడ్ నాట్ రిసీవ్ ఎ ప్రాపర్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఫ్రమ్ ద బిగ్ స్క్రీన్ అని చెప్పి అనుకోవచ్చు. సో డూ యూ రియల్లీ మిస్ దట్? ఎందుకంటే మనం వేరే వాళ్ళ సినిమా చూస్తూ ఉంటాం. సో చాలా మంది లైక్ హౌ దే ఆర్ గెటింగ్ ఈవెన్ 1 film or 2 films or 3 films, కొత్త ఆర్టిస్టులు కావచ్చు, నోన్ ఫేసెస్ కావచ్చు, దాని వైబే వేరుంటుంది. సో డిడ్ యూ రియల్లీ మిస్సింగ్ దట్? అది ఎప్పుడు అన్న అరే నేను ఇంకా లేట్ అయ్యాను. యూ సెడ్ యూ కేమ్ ఆన్ 2012. ఇప్పటికి ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్. ఎస్. సో అది ఏదన్నా అనిపించిందా ఎప్పుడన్నా అరే నేను డిలే అయిపోయింది అని కానీ ఇట్లా అని? అనిపిస్తుంటుందండి మీరు అన్నట్టు. మనం వెనెవర్ వి వాచ్ ఎ గుడ్ ఫిల్మ్, ఇప్పుడు చిన్న సినిమా ఉండే అంటే లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న సినిమా చూసి రాజు వెడ్స్ రాంబాయ్ కావచ్చు, చూడొచ్చు, లేదా దురంధర్ లాంటి చూసిన. సో వెరీ సూన్ ఐ వాంట్ టు క్రాక్ థియేటర్ సిల్వర్ స్క్రీన్ అని. బట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ అంటే వచ్చిన గుడ్ స్టోరీస్ అని చెప్తూ వెళ్తున్నానండి. సో ఐ ఫీల్ ద టైమ్ విల్ కమ్. మనం అంటే నేను ఐఎమ్ వెరీ మై అప్రోచ్ ఈస్ వెరీ ఫిలసాఫికల్ అండి. ఓకే. అంటే మనం పీక్కుని లాక్కుని గింజుకుంటే ఏది రాదు. సో ద టైమ్ విల్ కమ్, ద మూమెంట్ విల్ కమ్ అండ్ వీ విల్ బోర్డ్ దట్ ట్రైన్. సో మన ట్రైన్ వస్తుంది, మనం ఎక్కుతాం, మన డెస్టినేషన్ చేరుకుంటాం. అది ఐ జస్ట్ బిలీవ్ ఇన్ దట్. యా, సూపర్. అయితే రీసెంట్గానే 2 బ్యూటిఫుల్ పవర్ఫుల్ సినిమా గ్లిమ్స్లు వచ్చినాయి. ఒక ట్రైలర్ వచ్చింది, ఒక గ్లిమ్స్ వచ్చింది. ఆయన బర్త్డే ఈరోజు చాలా మంది బర్త్డేలు ఉన్నాయి. ఒక పక్క మనోజ్ గారిది, ఒక పక్క ఎన్టీఆర్ గారిది, అండ్ మొన్ననే పెద్ది. సో ఇది చూసారా? వాట్ వాజ్ యువర్ ఫీల్? అండ్ వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఒక పక్కన చూసుకుంటే రామ్ చరణ్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, పోటాపోటీగా ఒకరి తర్వాత జస్ట్ విత్ ఇన్ అ ఫ్యూ డేస్ లో ట్రైలర్ ఒకరిది, గ్లిమ్స్ ఒకరిది రిలీజ్ అయింది. వాట్ యు విల్ సే? అంటే స్టార్స్ ఎప్పుడు ప్యారలల్ గా వచ్చినా కూడా ఎనర్జీ వేరే ఉంటుంది, వైబ్ వేరే ఉంటుంది. సో ఫెల్ సో హ్యాపీ. పెద్ద చూడగానే ట్రైలర్లోనే అర్థమైంది ఆ జర్నీ ఫ్రమ్ నో బడీ టు సంబడీ, సమ్ స్ట్రగుల్స్. సో రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ కాంబో ఇంకా చెప్పక్కర్లా. సో రాత్రి అందరిలాగే మనం కూడా నేను కూర్చుని చూసా. సో బ్రిలియంట్. చాలా ఆయన ఎక్స్పెక్టేషన్స్, ఆయన వరల్డ్ బిల్డింగ్కి తగ్గకుండా ఎన్టీఆర్ గారు ప్రజెన్స్ అవనివ్వండి, ఆయన ఇంటెన్సిటీ అవనివ్వండి, టెరిఫిక్గా ఉన్నాయి. కాకపోతే కొంచెం 27 అన్నారు లాస్ట్లో, అదొకటే 27 జూన్ వరకు ఆగాల అనిపించింది. పెద్ద అయితే మనకి వచ్చేస్తుంది ఒక 1 week 2 weeksలో వచ్చేస్తుంది. బట్ ఇది 27 జూన్ వరకు ఆగాల అనిపించింది, అదొకటే. సో వాట్ వాజ్ యువర్ పర్సనల్ ఫేవరెట్ టైప్ ఆఫ్ జోనర్ అండ్ వాట్ యు విల్ సే? పర్సనల్ ఐ లవ్ క్రైమ్ డ్రామాస్ అండి. ఓకే. సంథింగ్ లైక్ సర్కార్, రాము గారిది. ఐ ఎంజాయ్ ఇది
సో మీరు స్వతహాగా మీరు లైక్ పూరి గారి దగ్గర ఏడి కింద చేశారు, చాలా మంది దానికోసం దే యూస్ టు వెయిట్ అన్నమాట. అవును. నాకు కానిస్టేబుల్ కనకం డైరెక్టర్ ప్రశాంత్ గారు, ప్రశాంత్ తెలుసు. ఆయన కూడా ఒక స్టోరీ చెప్పారు పూరి గారి గురించి Yeah, అని yeah, షేర్ yeah, చేసుకున్నారు ఒక yeah. స్టోరీ. దట్ వాస్ వెరీ ఫన్నీ. Yeah. నాకు చాలా చాలా ఇదిగా అనిపించింది. సో ఇంకా యూ హ్యావ్ ఎనీ అదర్ డైరెక్టర్స్ యూ అడ్మైర్ లాట్ అంటే ఎవరున్నారు అంటే వాట్ విల్ సే? నాకు ఐ హ్యావ్ వెరీ క్లోజ్ అసోసియేషన్ విత్ రాము గారు ఆల్సో, ఆర్జీవి గారితో. సో ఆర్జీవి గారితో చూశాను వెరీ క్లోజ్లీ, పూరి గారితో పనిచేశాను. మణిరత్నం గారు అంటే చాలా ఇష్టం, అండ్ విశాల్ భారద్వాజ్ గారు అంటే చాలా ఇష్టం. హిందీలో ఓంకార కమీనే డైరెక్టర్, తెలుగులో త్రివిక్రమ్ గారు. Nice. ఆల్ గుడ్ డైరెక్టర్స్ పేర్లనే చెప్పేశారు మీరు. Yeah. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. Thank you. ఈగలీ వెయిటింగ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ అనదర్ 3 episodes నాకు బాకీ ఉన్నాయి చూడడానికి. డెఫినెట్ గా చూసేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so థ్యాంక్ యూ ఫర్ జనరేటింగ్ సచ్ గుడ్ కంటెంట్ అన్నమాట. నాకు వెంకట కవి చాలా ఇష్టం. ఐ థింక్ ఇది కూడా ఫేవరెట్ లిస్ట్ లోకి వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనండి వల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమ మాలి సైనింగ్ ఆఫ్. బాయ్.